16 ఇయర్స్ ఆఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. అవునండి. అవును. అండ్ కోవిడ్ టైం నాకు తెలిసి అందరినీ కదిలించేసింది. అవునండి. సో, అంటే లైక్ మాకు తెలియని పాయింట్ ఏదైనా ఉందా భాషా గారి లైఫ్‌లో? హ్మ్. అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు. అప్స్ ఇప్పటి వరకు చెప్పారు. ఇస్ అవునండి. దేర్ ఎనీ డౌన్స్, డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఎప్పుడైనా? అవునండి. ఫస్టే మేము వయసుకొచ్చే ముందే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ ముందే ఎళ్ళాను. యాక్చువల్‌గా మేము వయసుకొచ్చాం సెకండ్ మూవీ కంటే ముందు అది అనుకుంటారు సెకండు. నేను 'తేజ' గారిది మూవీ ఒకటి చేశాను. 'నీకు నాకు డాష్ డాష్' అని. ఆహా! ఓకే. లైక్ మేలో 'నీకు నాకు డాష్ డాష్' రిలీజ్ అయింది. ప్రిన్స్ హీరో దాంట్లో. దాని ఇంట్రొడక్షన్ ఆయన. అదే సినిమా ఫస్ట్ ఆయనది 'ప్రిన్స్'. దాని తర్వాత జూన్‌లో మేము వయసుకొచ్చాం వచ్చింది. నేను 'నీకు డాష్ డాష్' చేశాను. దాంట్లో చాలా రోజులు చేశాను. ఆల్మోస్ట్ 40 డేస్ చేశాను. అసలు డబ్బులు కూడా ఏం సరిగ్గా తీసుకోలా. ఇంట్లో వాళ్ళు మళ్ళీ 'తేజ' గారు ఇచ్చారు. సెకండ్ టైమ్ అది నాకు ఇవ్వడం. ఇంట్లో వాళ్ళకి మంచి ఇది ఉన్నింది. మళ్ళీ మంచిది ఇస్తారేమో ఈసారి హిట్ కొడతాడేమో అది ఇది అని. అన్నాక నాకు చెప్పకుండా డ్యాడీ ఆ సినిమాకెళ్ళారు. 'నీకు ఓహ్! నాకు డాష్ డాష్' రిలీజ్ అయితే. దాంట్లో ఏం కట్ అయ్యాయో, ఏమున్నాయో నాకు తెలీదు అసలకి. దాంట్లో ఆల్మోస్ట్ అంతా డిలీట్ అయిపోయింది ఒక సీన్ తప్ప. ఓకే. ఎనకాల ఎక్కడో కనపడుతుంటా తప్ప ఒక సీన్‌లో మాత్రం క్లోజ్ ఉండి, ఒక డైలాగ్ ఉండి ఉంటది. అది డ్యాడీ చూసి చాలా ఫీల్ అయిపోయారు. అబ్బా! ఫీల్ అయిపోయి నన్ను ఘోరంగా తిట్టేశారు. "నువ్వు హ్మ్. అనవసరంగా స్టడీస్‌ని పక్కన పెట్టి అది చేస్తున్నావు. స్టడీస్ కంటిన్యూ చేయి. నెక్స్ట్ జాబు. అసలు ఈ పిచ్చి సినిమాలు ఇవన్నీ వేస్ట్ నువ్వు చెయ్యకు." అది అంటే ఎప్పుడు తిట్టలా నన్ను ఆయన అంతలా. చాలా ఘోరంగా తిట్టేశారు. తిడితే నేను చాలా పడిపోయా. అంటే ఒక్కడినే కొడుకుని గదా! నన్ను చాలా గారాబంగా పెంచారు. నన్ను తిట్టరు, కొట్టరు. హ్మ్. అలాంటి మా ఫాదర్ నన్ను ఫస్ట్ టైమ్ ఇంతలా తిట్టాడే అనేది అసలు నేను అంటే అది తట్టుకోలేకపోయాను. అసలు ఘోరంగా ఏడ్చేసి అసలు చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయా. అసలు ఇంకా ఎక్కువ నా లైఫ్‌లో ఇప్పటివరకు గూడా మళ్ళీ అంతలా ఏడలా నేను. అబ్బా! అసలకి మా ఇంటి దగ్గర పక్కన మెట్ల దగ్గరకుంటే అక్కడికి పక్కన ఎళ్లి కూర్చొని చాలా ఏడ్చేశాను. ఏంట్రా బాబు! నేను ఏదో అనుకున్నాను ఇది అని. ఇంకా సరే వదిలేద్దాం అనే ఫీలింగ్‌లో ఉన్నా ఇంకా. మేమేసుకొచ్చాం అంతా కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ అంతా అయిపోయింది. అది కూడా రిలీజ్ ఉందని తెలుసు కానీ ఇంకా అదైనా అంతే అవుద్ది అని ఇంక సినిమాలే ఇంతే. మనం ఇంక సక్సెస్ అవ్వడాలు అవన్నీ ఏమి ఉండవు అని అనుకున్నాను. అనుకున్నాక మేము వేసుకొచ్చాం రిలీజ్ అయింది. మేము వేసుకొచ్చాం రిలీజ్ అయ్యి మార్నింగ్ షో టాక్ వచ్చింది. సినిమా చూడలా భయమేసి. హ్మ్. ఏమో టాక్ వస్తుంది బానే ఉందంటున్నారు. ఏముండదు ఇదంతా. ఎందుకు హిట్ అవుతాయి? తనేష్ ఏం పెద్ద హీరో కాదు అప్పుడు. కొత్త డైరెక్టర్ అయిన త్రినాథ్ గారు. ఇది కూడా ఫ్లాపే అయి ఉంటది అనుకోని నేను సినిమాకెళ్ళలా. మళ్ళీ మా ఫాదరు మా మదర్‌ని తీసుకొనెళ్లారు. ఓకే. సెకండ్ షోకెళ్లారు. ఆయనకి ఆ కోరిక ఆయనకి ఏదైనా ఉంది. ఉంది. ఆయనేంటంటే తర్వాత చెప్తా ఆయన ఎందుకుందనేది. సో, ఆయన సెకండ్ షోకెళ్లారు. నాకు సినిమాకెళ్లారని కూడా తెలుసు. అంటే ఎళ్లారు. నన్ను అడిగారు. నేను రానులే అన్నాను. ఎళ్లారు. ఎళ్ళొచ్చి సమ్ 1:00, 1:30కి ఇంటికొచ్చి నేను పడుకున్నా. ఫుల్‌గా పడుకుంటే డోర్ బయట నుంచి పెట్టేకి ఎళ్లారు. ఓపెన్ చేసి వచ్చి డ్యాడీ నన్ను తట్టి లేపారు. హ్మ్. ఆ టైం లేరా అంటే చూస్తే డ్యాడీ కళ్ళలో నీళ్లున్నాయి. అబ్బా! అంటే ఏమైంది డ్యాడీ అని నాకు షాకు. ఏంటి ఏమైంది డ్యాడీ అంటే ఇలా తీసుకొని ఇలా హగ్ చేసుకున్నారు. హగ్ చేసుకున్నప్పుడు నాకు అసలకింకా అంటే ఓకే. ఓకే. నేను అసలకి ఇట్లాంటి ఇంటర్వ్యూస్‌లో చాలా చూశాను. అందరూ ఏడ్చేస్తుంటారు గానీ కూల్. హ్మ్. దట్స్ అన్ ఎమోషన్ అండి. ఎవరేం చేయలేరు. యాహ్! కానీ మీరు అసలు ఏడిపించేశారు. అసలు నాకు అంటే యాక్చువల్‌గా ఇష్టం ఉండదు. నేను ఈ చాలా రోజులు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా అందుకే అవాయిడ్ చేశాను. హ్మ్. అంటే మనం రియల్‌గా మాట్లాడినప్పుడు ఇది ఏడ్చి వేరే వాళ్ళు చూసి ఎందుకులే నా కష్టాలు ఇవన్నీ తెలియడం అనవసరము. నేను యాస్ యాక్టర్‌గా ఉన్నాననుకున్నాను. సో, ఆ రోజు దట్స్ ఆయన అన్ హగ్ ఎమోషన్. చేసుకొని చాలా ప్రైజ్ చేశారు నన్ను. హ్మ్. నేనేమో అనుకున్నానురా లైక్ నువ్వు అచీవ్ చేశావు. అంటే నువ్వు అసలు యాక్టర్ అవుతావా? అసలు నీ యాక్టింగ్ స్కిల్ ఉందా? ఇదంతా కూడా నాకు తెలీదు. ఏదో చేస్తున్నావు అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నన్ను ఏడిపించేశావు అన్నాడాయన. ఓహ్! ఆ ఫీల్‌తో నేను హగ్ చేసుకోవాలనిపించింది. అనేసరికి నాకు అసలు అంత మించిన అవార్డు ఇప్పటివరకు నాకు అంత అంటారు కదా! ఒక హై అంటాం కదా! ఆ హై నాకు ఇప్పటివరకు ఏది ఇవ్వల. సినిమా ఏది ఇవ్వల నాకు. అప్పుడు ఇచ్చింది ఇప్పటివరకు నేను ఆగల. హ్మ్. సో, అక్కడి నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా అప్పటినుంచి నాకు ఇంట్లో అసలు సపోర్ట్ చేయకపోవడం ఏమీ లేదు. ఒక్కడినే కొడుకైనా నేను చాలా హర్డిల్స్ నేను డబ్బులు సరిగ్గా రావు. కొన్నిసార్లు ఖాళీగా ఉంటాను 2, 3 నెలలు. అయినా కూడా అసలు ఏ రోజు డ్యాడీ వచ్చి క్వెషన్ అడిగి అసలు వదిలేశారు. హ్మ్. అసలు ఫుల్‌గా నేనే అనుకుంటాను ఇంకా ఏమైనా అనుకుంటున్నారేమో! అంటే నీ అంతలో నేనే చెప్పేవాడిని. ఇలా నాకు డబ్బులు రావాలి కానీ రాలేదు. లేదా పలానా షూటింగ్ ఏదో పోస్ట్‌పోన్ అయింది. అందుకే ఖాళీగా ఉన్నాను అని చెప్పేవాడిని. కానీ పర్లేదు అనేవాళ్ళు ఆయన. అంటే ఆయన నా కోసం అలా నన్ను సపోర్ట్ చేయడానికి ఆయనకు సహకరించకపోయినా ఆయన హెల్త్ ఆయన కూడా బాగా కష్టపడ్డారు ఆయన నా కోసం. ఓకే. సో, అది అక్కడి నుంచి ఇంకా అది అక్కడ డిప్రెషన్ అయింది తప్ప ఇంకా నా కరోనా టైంలో కూడా భయపడ్డాను కానీ డిప్రెషన్ ఎళ్ళా. హ్మ్. హ్మ్. డిప్రెషన్ పాయింట్ అదే. మేము వయసుకొచ్చాం కంటే ముందు. ఆ ఇమ్మీడియేట్ హ్యాపీనెస్సు కుదిరిందలాగా. ఓకే. యాహ్! సో, అంటే లైక్ మీ ఫాదర్‌కి ఆ క్యారెక్టర్ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? ఆ తర్వాత ఆయనకి నచ్చింది 'డిస్కో రాజా' బా నచ్చింది. 'ఈగల్' కూడా చాలా బా నచ్చింది. 'ఈగల్' ఆయన అంటే 'ఈగల్' ఫస్ట్ టైమ్ ఆయన చెప్పిందేంటంటే నచ్చింది బాగా.
నువ్వు చాలా బాగున్నావు చూడడానికి, అసలు నువ్వు కాదేమో అన్నట్టున్నావు అంటారు. అవును, ట్రూ ట్రూ. నువ్వు కాదేమో అన్నట్టున్నావు, ఏదో సెపరేట్గా చేసుకొని నువ్వు మేక్ ఓవర్ చేసుకొని చేసినట్టుగా ఉంది, ఇంతకుముందు సినిమాలకి ఇది అసలు ఈ సెపరేట్, ఇది నాకు తెలిసి నీకు దీని నుంచి మళ్ళీ ఇంకా వేరేలాగా వస్తాయి అన్నీ అని అన్నారు ఆయన. ఓకే. నచ్చాయి ఆయన నాకు సినిమాలు, అఫ్ కోర్స్ నేను కొడుకు కాబట్టి అన్నీ నచ్చాయి ఆయనకి. నేను ఫ్లాప్ సినిమాలు చేసినా నా క్యారెక్టర్ వర్క్ బాగా చేసావు అంటారు, అవన్నీ ఓకే, నవ్వుతారు. ఎక్కువ నాతో ఎక్స్ప్రెస్ చేయరు, యాక్చువల్ మా మదర్తో చేస్తారు. ఓకే, ఫాదర్స్ అందరూ అంతే. అక్కడ వాళ్ళు ఎలా చేశాడు కదా, బాగున్నాడు కదా, అది మా మదర్ నాకు డైరెక్ట్గా చెప్తారు. ఓకే. మా ఫాదర్ అలా కాదు. ఆయన నాకు లైక్ ఇంతకుముందు చెప్తూ ఏమన్నానంటే, ఆయనకి ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలనిపించింది లేదా ఆయనకి ఎందుకు ఇష్టం ఇవన్నీ అంటే, ఆయన నేను పుట్టకముందే ఆయన యాక్చువల్గా ఏమంటారు పౌరాణికం ఆర్టిస్ట్, ఆయన థియేటర్ ఆర్టిస్టు. సో ఆయన దాంట్లో డబ్బులు రావట్లేదు, ఏం రావట్లేదు, మా తాతయ్య గారు తిడితే ఆయన అవన్నీ మానేసి ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక డిజైనింగ్గా నేర్చుకొని అక్కడ గార్మెంట్స్లో పనిచేస్తూ అలా అక్కడ సెటిల్ అయ్యారు అన్నమాట. నేను కొన్ని రోజులు చిన్నప్పుడు నేను ముంబైలోనే ఉన్నా, నా 4th క్లాస్, నా 9 ఇయర్స్ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా నేను హైదరాబాద్లో. సో ఆయనకి ఏంటంటే ఆయనకు కూడా ఉండింటది కదా యాక్టర్గా అనేది. నేను అవ్వలేకపోయింది, నా కొడుకు. సో అది నాకు తర్వాత తెలిసింది. తర్వాత నేను నా ఫస్ట్ సినిమా ఓకే అయింది అన్నాను కదా, ఓకే అయ్యింది అన్నాక ఆయన మా మదర్తో చెప్తే, మా మదర్ వచ్చి మా మదర్ చెప్తుంటే నేను విన్నాను. ఓకే. లైక్ బ్లడ్లో ఉంటుంది చూడరా అని ఒక గర్వంగా అనమాట ఆయన. ఓకే. అండ్ బహిష్కరణ విషయానికి వస్తే, లైక్ సో మెనీ ఎమోషన్స్ ఆర్ దేర్ అన్నారు కదా. సో మనకి ఎమోషన్స్ అని అంటే మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ ఎంతవరకు మెప్పిస్తుంది? తప్పకుండా అండి. సిద్ధార్థ్ గారు చేశారు, ఆయన ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశారు. ముఖేష్ గారు లైక్ ఆయన ఏంటంటే అండి, ఎవరి దగ్గరైనా ఆల్మోస్ట్ ఇంకా ఎడ్జ్ వరకు తీసుకుంటారు. అలా నా దగ్గర కూడా తీసుకున్నారు, అలా శ్రీతేజ్ గారి దగ్గర కానీ ఎడ్జ్ అంటే ఇంకేముంది మొత్తం తోడేస్తారన్నమాట. అలా నాకు తెలిసి సిద్ధార్థ్ గారి దగ్గర కూడా నాకు తెలిసి మ్యూజిక్కే 7-8 నెలలు పట్టింది అనుకుంటా, ఒరిజినల్ స్కోర్ కోసం. ఒరిజినల్గా ఆ ఊర్లోకి వెళ్ళి ఆ డప్పులు ఆ సౌండ్లు ఒరిజినల్గా వెళ్ళి వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. నేను మధ్యలో అడిగేవాడిని ఏం జరుగుతుందంటే, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిందా, ఫస్ట్ కాపీ వచ్చిందంటే లేదు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, సౌండ్స్ రికార్డింగ్ జరుగుతున్నాయి, బీజిఎం జరుగుతుంది అంటే. ఎన్ని రోజులు చేస్తారండి అంటే, ఒరిజినల్ సౌండ్స్ కోసం గుంటూరు వచ్చాను, ఆ ఊరికి వచ్చాను, ఈ ఊరికి వచ్చాను అనే వాళ్ళు. సో ఆయన సిద్ధార్థ్ గారితో కలిసి ట్రావెల్ అయ్యి వాళ్ళంతా టీం వర్క్గా. సిద్ధార్థ్ గారు కూడా చాలా మంచి, అంటే మీరు ఇప్పుడు ట్రైలర్లో చూస్తే 3 వేరియేషన్స్ ఉంటాయి, స్టార్టింగ్కి, వైలెన్స్కి, ఆ డ్రామాకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 8 లైక్ వాల్యూమ్స్ ఉంటాయంట. నేను కూడా వినలా, లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక వాల్యూమ్ లాగా 8 వాల్యూమ్స్ ఉంటాయి, ఒక 2 సాంగ్స్ ఉంటాయి. సో నాకు తెలిసి మ్యూజికల్గా అంటే మనం వినే పాటలని అనను, విని దీన్ని రోజు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తారన్ను, అలాంటి సినిమాయే కాదు ఇది, అలాంటి సిరీసే కాదు, సంథింగ్ డిఫరెంట్. ఎస్, కొన్ని వినడానికి మనకు వింటేనే ఆ సీన్ లేపే సీన్లు, లైక్ ఆ సీన్ని లేపుతాయి, ఓకే, పైకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బీజిఎంలు కానీ అలాంటివి ఇచ్చాడు ఆయన డెఫినెట్లీ. సో బేసికల్గా మీరు కెరియర్ స్టార్ట్ అయినప్పుడే చాలా మంది కమెడియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, వీళ్ళందరూ కూడా, సప్తగిరి గారు, సో వీళ్ళందరూ కూడా యాజ్ అన్ కమెడియన్ గానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బట్ దే ఆల్ ఆర్ నౌ హీరోస్. అంటే వాళ్ళు మెయిన్ లీడ్ గా పెట్టి కొన్ని మూవీస్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు భాష గారికి ఆఫర్ ఏం రాలేదా? అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చాయంటే రీజన్ ఏంటంటే, వాళ్ళు యాజ్ ఎ కమెడియన్ గా చాలా స్టార్ రేంజ్కి వెళ్ళారు కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు. ఇప్పుడు ఒక సినిమా వీళ్ళ కోసమే చూస్తున్నారంటే మనం లీడ్గా పెడితే కూడా మనం థియేటర్కి వచ్చి చూస్తారనేది నమ్మారు కాబట్టి పెట్టారు. నేను స్టార్ రేంజ్కి వెళ్ళా, ఎప్పుడు వెళ్తానో లేదో నాకు అది అనవసరం. యాక్చువల్లీ నేను పెద్ద పట్టించుకోను. నా మైండ్లో ఒకటి ఏంటంటే, మనం మంచి క్యారెక్టర్లు చేయాలి, మనం తర్వాత లేకపోయినా మన క్యారెక్టర్లను చూసి మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సినిమాల్లో రావడానికి కారణమే అదే. నేను రేపు ప్రపంచంలో లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకోవాలి జనాలంటే, సినిమా అనేది ఒకటి మంచి సిస్టమ్. సో అందుకే ఇక్కడికి వచ్చాను. సో స్టార్ అవ్వాలి, నేను కూడా హీరోగా చేయాలనేది లేదు. కానీ ఎప్పుడు ఈ డిఫరెన్స్లు కనపడతాయంటే, మనకు ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు మనకు హీరోని చేసినంత ప్యాంపరింగ్ వేరే ఆర్టిస్టులు చేయరు. కొత్త హీరో ఉండొచ్చు, పాత హీరో ఉండొచ్చు, హీరో గారు వచ్చారా, హీరో గారికి ఇదిరా, హీరో గారికి అదిరా అని చేసిన అనిపిస్తా, మేము హీరో అయితే ఇంతలా ఉంటుందా, ఆ ఒక్క క్షణం తప్పించి అరే మనం కూడా హీరో అవ్వాలి, సప్తగిరి అన్న అయ్యారు మనం కూడా అవ్వాలి, లేదా ఇప్పుడు సుహాస్ అయ్యారు నేను కూడా అవ్వాలి, అలా ఎప్పుడు లేదండి, కంపారిజన్స్ లేదు. ఎందుకంటే ఎవరు వే వాళ్ళది, వాళ్ళు ఆ వేలో వెళ్తున్నారు, లేదా వాళ్ళకి ఆ లక్ ఉంది, అక్కడ తీసుకెళ్ళింది. నేను అసలు అక్కడ ఆలోచించలేదు, నేను యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్నాను, నేను హీరోగా ట్రై చేయట్లా, అసలు నాకు ఆ మైండ్లో లేదు. ఎప్పుడైనా ఆపోజిట్గా వస్తే అప్పుడు మాత్రం డెఫినెట్గా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు హీరోగా చేసినప్పుడు ఎన్ని లైక్ రిఫ్లెక్షన్స్ ఉంటాయో, ఫ్లాప్ అయితే హిట్ అయితే చాలా డేంజర్, అది యాక్చువల్గా చాలా డేంజర్. హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది, చాలా వరకు కొంత గ్యాప్ వచ్చేస్తుంది. సో అది అప్పుడు మాత్రం ఒకవేళ వస్తే చేయను అని అనను,
చూస్ చేసుకుంటాను. లైక్ ఇది బాగుంది, వీళ్ళు చేస్తారు, లేదా నేను ఇది చేయగలను, ఈ క్యారెక్టర్ మనకైతే బాగుంటుంది అనుకుంటే చేస్తా.